ఈ మధ్య సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కోడిగుడ్ల మీద ఒక దుష్ప్రచారం హల్చల్ చేసింది. ఏంట్రా అంటే, కోడిగుడ్లు అంటే ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడు ఏదో హై రేట్లకు అమ్ముతున్నాడంట. దాన్ని టెస్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయి, అదేదో నిషేధించింది. నిషేధించిన పక్కన పెట్టండి, నిషేధించకపోతే ఏమైనా గొప్ప ఏమన్నా ఒంట్లో బ్యాక్టీరియా మొత్తం చంపేసేదంతా ఏంటిది అది? ఈ నిషేధించిన వాళ్ళు మనం మాట్లాడుతున్నామంటే, ఈ నిషేధించిన మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చి తర్వాతే కదా నిషేధించేది. మరి ఆ నిషేధించే టైంలో వచ్చిన లాస్కి ఎవరు బాధ్యులు? అలాగే ఇప్పుడున్నటిని ఇంకొన్నలాగే నిషేధిస్తారు. ఇది ఒక నిరంతర సైకిల్. దశాబ్దాల తరబడి హౌస్ హోల్డ్లో అనేక మందులు వాడిన తర్వాత వాటిని బ్యాన్ చేసాం, ఆరోగ్యాన్ని తీవ్రంగా హాని చేసామని గుర్తించినాయి. ఇలాంటి కథలన్నీ మనం గతంలో చాలా చూసాం. అలాగే యాంటీబయాటిక్స్ వాడుకుంటే తేడా వస్తుందని మన ముందు మనం డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ చేయించుకుంటున్నాం కదా. మనమే చేయించుకున్నప్పుడు లేని నష్టం కోడికి యాంటీబయాటిక్స్ చేసి వాటి ద్వారా అది ఫిల్టర్ అయ్యి వచ్చింది ఏదో జరిగిందంటే అది గుడ్లోకి వచ్చిందంటే ఇది హాస్యాస్పదం. మీరు పరిశోధన చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కోడిగుడ్లు తింటే పలానా ప్రాబ్లం వచ్చింది అని ఎవరు చెప్పదలుచుకుంటే కోడిగుడ్డుతో పాటు ఇంకేం తింటున్నారు అనేది కూడా చూడాలి. నిజంగా కోడిగుడ్లో యాంటీబయాటిక్ అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి అనుకుందాం, ఆడెవడో అమ్మిన కంపెనీలో. ఇది కూడా అన్ని కోడిగుడ్లో కాదు, ఎవడో ప్రీమియం పేరు చెప్పి అమ్మినట్లు ఉన్నాయి అనుకుందాం. వాడి మీద యాక్షన్ తీసుకోండి.